శివ కేశవులకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తులు నిర్వహించే పూజలు విశేషంగా చెప్పుకోదగినది ఉసిరి చెట్టుకు పూజ. ఈ కార్తీక మాసంలో ప్రతిదీ ఉసిరితోనే ముడిపడి ఉండడం, దీని వెనుక సైన్స్ దాగి ఉంది అని స్నానం, దానం, దీపం, భోజనం ఇలా అన్నింటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు? ఉసిరి దీపం ఎందుకు పెడతారు? ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతంలో వనభోజనాలు ఎందుకు చేస్తారు అనే ప్రశ్నకు అనేక కారణాలు చెబుతున్నారు మన పండితులు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే విష్ణువుని పూజించటంలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు నుండి వచ్చిన ఫలాలపై దీపాలను పెట్టి వాటిని దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని, విష్ణుమూర్తి కరుణ తమపై ఉంటుందని భక్తులు విశేషంగా నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపాలను పెడుతూ ఉంటారు. అంతేకాదు ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఉసిరి చెట్టుకు పూజలు చేయడంతో పాటుగా వనభోజనాలు చేస్తారు. అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ ఎందుకు చేయాలి అన్న అంశంలో ఆధ్యాత్మిక కోణంతో పాటు సామాజిక కోణం కూడా ఉందని చెబుతున్నారు పండితులు. ఫలితంగా చలికాలంలో అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అందుకే అనారోగ్యాల బారి నుండి బయటపడి యముడి కోరల నుండి కాపాడుకోవడం కోసం ఉసిరి ఎంతో ప్రధానమైనదని చెబుతారు. ఇక ఉసిరి చెట్టును ధాత్రీ చెట్టు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ప్రతిరోజు ఉసిరిని తినడం, ఉసిరి దీపాలను వెలిగించి దానమివ్వడం, ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది ఉసిరి చెట్టును పూజించి దీపాలను పెడితే సరిపోతుందని భావిస్తారు. కానీ అలా కాదు, ప్రతి నిత్యం ఉసిరిని తినడం చెయ్యాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆధ్యాత్మిక భావనలతో పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి నిత్యం ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల దీపధూపాలతో ఇంట్లో వేడి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికి అంతటి ప్రాధాన్యత ఉంటుందని, కార్తీక మాసంలో చేసే పూజలు, ఉసిరి దీపాలను పెట్టడం ఎన్నో దోషాలను తొలగించి సకల సంపదలను అందిస్తాయి అని పురాణ కథనం. ఆ రోజున కింద చెప్పిన విధంగా పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తెల్లవారు జామునే లేచి తలంటు స్నానం చేసి ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచి ఉసిరికాయలను ప్రమిదల్లా చేసి దీపం వెలిగించాలి. ఉసిరికాయలనే నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువును పూజించాలి. తరువాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని పద్మ పురాణం చెబుతున్నది. పురాణాలు కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువును ఇలా పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును ఉసిరికాయలతో దీప్రాధన చేస్తే అలాంటి భక్తులను చూడటానికి యముడికి శక్తి చాలదట. అంటే వారి ఆయుష్షు పెరుగుతుందని అర్థం. ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని అంటారు. సూత మహర్షి తన మునులతో కలిసి ఉసిరి చెట్టు కిందనే కూర్చుని వన భోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వివరించారు. విష్ణువుకు ఉసిరి చెట్టు అంటే ఎంతో ఇష్టమని అంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే జీవితంలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంతో పుణ్యం. చాలామంది ఉసిరి దీపాన్ని దానం చేస్తుంటారు. కాని దీపదానం అంటే ఒక ప్లేటులో కొన్ని ఉసిరికాయలు, బియ్యం, పప్పు వేసి మరోపక్క దీపాన్ని ఉంచి శివాలయంలో లేదా విష్ణు దేవాలయంలో దానం ఇవ్వాలి. ఇలా చేయడంలో సర్వ సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు.
అయితే ఆ సమయంలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన 21 నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి. ఆ నామాలు ఏమిటి అంటే ఓం ధాత్రే నమ, ఓం రామాయే నమ, ఓం శాంతియ నమ, ఓం లోకమాత్రయే నమ, ఓం కాంతియ నమ, ఓం ఆబ్ధి తనయే నమ, ఓం మేధాయే నమ, ఓం గాయత్రియే నమ, ఓం కళ్యాణే నమ, ఓం సావిత్రియే నమ, ఓం విష్ణు పత్న్యేన నమ, ఓం విశ్వరూపాయే నమ, ఓం మహాలక్ష్మీ నమ, ఓం స్వరూపాయే నమ, ఓం ప్రకృత్య నమ, ఓం కమనీయాయ నమ, ఓం ఇందిరాయే నమ, ఓం అవ్యక్తాయే నమ, ఓం శుద్ధ్యత్తి నమ, ఓం కమలాయే నమ, ఓం జగద్ధాత్రియే నమ. అలా 21 నామాలను చదివి ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. ఉసిరి చెట్టు కొమ్మలను తెచ్చి దీపం పెట్టడం శాస్త్ర సమ్మతం కాదు. కాని ఆపద్ధర్మంగా బజారులో అమ్ముతున్న వాటిని తెచ్చి ప్రస్తుత కాలంలో భక్తులు దీపం పెడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది కన్నా మీ ఇండ్లలలో ఉసిరి చెట్టు పెంచి అక్కడ దీపాలను పెట్టండి. కనీసం గల్లీకి ఒక చెట్టు పెంచినా ముక్తి భుక్తి దొరుకుతాయి. ఇది సైన్సు పరంగా అత్యంత ఔషధ గుణాలను కలిగిన మొక్క. ఆరోగ్యాన్ని చేకూర్చే అమృత ఫలం ఉసిరికాయ. దీని ఆరోగ్య ప్రయోజనాలు, ఇందులో ఉన్న అద్భుత గుణాల గురించి ఆయుర్వేదం సంపూర్ణంగా వివరించింది. అసలు ఉసిరి ఎలా పుట్టింది అని ఇప్పుడు తెలుసుకుందాము. సాగరమథనం జరిగినప్పుడు అమృతం బయటకు వస్తున్నప్పుడు అది తొణికి అమృతం చుక్కలు రాలిపడితే ఆ అమృతపు బిందువుల ప్రతిరూపంగా ఏర్పడినదే ఉసిరికాయ. కారం, రుచి తప్ప అన్ని రుచులను కలుపుకుని ఉండే ఒకే ఒక్క ఫలం ఉసిరి. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని కార్తీక మాసంలో దానం చేయడం మరియు ఉసిరికాయలో దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పెద్దలు మరియు పురాణ కథనాలు కూడా చెబుతున్నాయి. అయితే ఉసిరి ఐశ్వర్యాన్ని చేకూర్చేది అన్నది అక్షరాల సత్యం. అది ఎలా అంటే ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకధారా స్తోత్రం పఠనం. అయితే అందరికీ ఈ స్తోత్రం మహిమ తెలుసు, కానీ దాని వెనుక జరిగిన కథనం బహుశా చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు చిన్నతనంలోనే సన్యసించాడనే విషయం మన అందరికీ తెలిసినదే. అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది. ఆమెకు ఉన్నది ఒక్కటే చీర. ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని లోపలే ఒక మూల ఉండి ఎదురుచూస్తూ ఉంటాది. ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు. పూర్తిగా బీదరికంలో ఉంది ఆ బ్రాహ్మణురాలు. అలాంటి ఆమెకు శ్రీ ఆదిశంకరాచార్యులు వారి పిలుపు వినబడగానే అయ్యో, నా ఇంట్లో ఏమీ లేదు, కాని ఎవరో భిక్షకు వచ్చారు, ఏమి చేయాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనిపించింది. ఆమెకు బట్టలు ఆరకపోవడం వల్ల ఆ ఉసిరికాయనే తలుపుచాటు నుండి శ్రీ ఆదిశంకరాచార్యులు వారి భిక్ష పాత్రలోకి విసురుతుంది. మొదట ఆ సంఘటనకు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అయోమయం చెంది ఆయనకున్న దివ్యదృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె బీదరికాన్ని తలుచుకుని బాధపడుతూ విష్ణువు, లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధారా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట. అప్పుడు ఆ ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం. అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు పండితులు. ఉసిరికాయలు కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని కలిగే పుణ్యం కలుగుతుంది. దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. కార్తీకమాసంలో ఏది దానం చేసినా దాని పుణ్యం ఎప్పటికీ వెంట ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ దానం అన్నింటికన్నా మహా గొప్పది. ఇక ఉసిరి దీపం గురించి చెప్పాలంటే శ్రీ లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్టు అవుతుంది. కాని ఉసిరికాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడానికి ఓ పురాణ గాథ కూడా ఉందని వశిష్ఠ మహాముని శౌనకాది మునులకు వివరించారు.
పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలనుకున్నారు. కాని అక్కడ శివాలయం కాని శివలింగం కాని లేదట. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడట. ఇప్పుడు కార్తీకమాసం, నిన్ను నీ భర్తలను కొన్ని గ్రహాదోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా కష్టాలు అనుభవిస్తున్నారు. కార్తీకమాసంలో ఉసిరికాయ, ఆవునెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పారని పద్మ పురాణంలో పేర్కొన్నారు. అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పై భాగం తీసి దానిలో ఆవునెయ్యి పోసి తెల్లజిల్లేడుతో వత్తులు చేసి దీపారాధన చేసిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఆ తరువాత ఉసిరి చెట్టు కిందనే భోజనాలు చేసిన తరువాతనే ధర్మరాజు యుద్ధానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఉసిరి దీపం వెలిగించిన తరువాత వారికి గ్రహదోషాలు తొలగి మళ్లీ రాజ్యం వచ్చేందుకు క్షణం పట్టిందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు కాబట్టి అక్కడ ఇలా ఉసిరి దీపం పెడితే సకల దరిద్రాలు తొలగి సిరి సంపదలు కలుగుతాయి అని పురాణం వచనం. ప్రణవ పంచాక్షరీ జపం, విభూతి ధారణ, ఉసిరిదానం, దీపారాధన, కార్తీక పురాణ పఠనం ఇవన్నీ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడి సుఖ సంతోషాలు కలుగుతాయి అని శివ పురాణం చెబుతున్నది. ఇలాంటి మరిన్ని దైవ చింతన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ షణ్ముఖ్ కాలేపు ఛానల్ని. Thank you and all. Thanks for watching my video.